ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పిల్ల కోతి తొందరగా పడుకోలేదు, అందుకు రావటం ఆలస్యమైంది. నన్ను కోతి అంటావురా? కొండముచ్చు విధవా. అది నా కాజల్ కదా, మరి పక్కన కూర్చుని ఎవరు? ఊరు నాయనో, ఇది నా పెళ్ళల్లాగుందే. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. చంపు. ఎటుపోయాడైనా? ఇదెవరు? ఆడా మగా? నీకోసమే బయటకు వచ్చినాను. ఈ గొంతు అల్లుడు గారి గొంతే. మాట్లాడడానికి ముందే ఎవరో చూద్దాం. ఊరు నాయను, ఈ మొహం ఏంటి? ఊరంతుంది. గొప్పదేసి మా అత్తగురా? అవును, ఆవిడే. చంపు. అల్లుడు, నువ్వెవరితోనో మాట్లాడడానికి వచ్చావు. నేను నువ్వు తెలియక నాతో మాట్లాడాలని చూసావు. ఇంట్లోకి వెళ్ళాక చెప్తాను నీ సంగతి. జానకి, ఏదైనా మాట్లాడాలనుకుంటే గదిలో మాట్లాడితే సరిపోయేది కదా. ఈ మాత్రం దానికి ఇంటి బయటికి రావాలా? తాతయ్య, నేను. ఓ, నువ్వా? ఈ సమయంలో నువ్వెందుకు బయటకొచ్చావురా? నేను రావడం కా తాతయ్య, ఇక్కడికి చాలా మంది వచ్చారు. ఆ? చాలా మంది వచ్చారా? ఓరి భగవంతుడా! లీలా కృష్ణ గారు, నువ్వెందుకు వచ్చాబెట్టి? మీరేగా బయటికి రమ్మని చిట్టి వేశారు. నేను రాసింది నీకు కాదే. సొరసేపొద్దని వలెత్తే చిట్టంటే బురద సేపట్టది. అంత నా కర్మ కర్మ కర్మ. ఏంటండి ఈ మధ్య తప్పించుకు తిరుగుతున్నారు? నేను వదలను. ఉత్తమ్ గారు, మైథిలి, మొత్తానికి మీకు సినిమా కనపడుంటుంది. సరే నువ్వు వెళ్ళి లైట్ ఆన్ చేసిరా. అలాగే. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. తొందరగా వెళ్ళిపోదాం పద. అమ్మా, నడుం పట్టేసిందిరా మనవడా. నడవలేకపోతున్నాను. కొద్దిగా నడుం విరు. అలాగే తాతయ్య. అమ్మయ్య, రామయ్య గారు, మైథిలి, పాపం తాతయ్య పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. అవునండి. అప్సరస లాంటి భార్య బతికే ఉండగా ఇలా పరాయి ఆడదంతో బుద్ధిమాలిన పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? అంటే జానకమ్మ గారు. నోర్మై. అసలు దీనికంతటికీ కారణం మీరు కాదు, ఇదిగో ఈ రాక్షసి. ఏ క్షణాన్ని ఇది ఇంట్లో అడుగు పెట్టిందో మీ మీద కన్నేసి నా కాపురంలో నిప్పులు పోసింది. దీన్ని వదిలిపెట్టను. ఈ రోజుతో దీని చాప్టర్ క్లోజ్. నానమ్మ, తాతయ్య, ఆవిడ ఆవేశం చూస్తుంటే ఆ గుణపంతో నా గుండెలో పొడి చేసేలాగుంది. అవునరా మనవడా, ఈ జానకమ్మ భద్రకాళి అవతారం ఎత్తింది. ఆవిడ్ని ఆపడం ఎవరి తరం కాదు. ఉత్తమ్ గారు,
కొంప మునిగేలా ఉంది. అమ్మమ్మ గారి ఆవేశం చూస్తుంటే బంటి గారిని ఈరోజు చంపేసేలా ఉన్నారు. అవును మైథిలి, నాకు కూడా అదే టెన్షన్గా ఉంది. ఒసేయ్ కాజల్, దేశంలో ఎంతో మంది మొగాళ్ళుంటే వాళ్ళందరినీ వదిలిపెట్టి రామయ్య గారి వెంట పడతావా? ఈ రోజుతో నా చేతుల్లో అయిపోయావే, అయిపోయావు. అమ్మమ్మ గారు, ఆగమ్మా. అయ్యో అయ్యో, అమ్మమ్మ గారు, కాజల్. కాజల్ పరిగెత్తు. నానమ్మ, అయ్యో కాజల్, ఒసేయ్ నిన్ను చంపేస్తాను. వద్దమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు, వద్దమ్మమ్మ గారు. మైథిలి నువ్వు తప్పుగా. వద్దమ్మమ్మ గారు, వాణ్ణి చంపి మీరు నేరస్తురాలు అవ్వకండి. ఏంటి? అదే, తనని చంపి మీరు నేరస్తురాలు అవ్వకండి. నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఇలాంటి ఆడదాన్ని నరికి ముక్కలు ముక్కలు చెయ్యాలి. అమ్మమ్మ గారు, నానమ్మ గారు, ఆవేశపడకండి. నేను కావాలంటే 2 రోజుల్లో ఈ కాజల్ని ఇంటి నుంచి పంపించేద్దాం. దయచేసి ఆగండి. నిజంగా 2 రోజుల్లో పంపిస్తావా? ఖచ్చితంగా పంపించేస్తాను. నా మనవడు మాట ఇచ్చాడు కాబట్టి బతికిపోయావు, లేదంటేనా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకో 2 రోజుల తర్వాత నాకు కనిపించావో అక్కడ దిగిన గుణపం నీ గుండెల్లో దిగుతుంది. అల్లుడు గారు, అత్తయ్య గారు, లోపలికి రండి. పదండి. అమ్మయ్యా, సమయానికి మీరిద్దరూ వచ్చి కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే అమ్మమ్మ గారు నన్ను చంపేస్తుండేవారు. నువ్వేం భయపడకలేరా? రిజల్ట్ అయితే మనకి పాజిటివ్ గానే వచ్చింది కదా. ఏం పాజిటివ్ ఏంటో అక్క, ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే ఈ పాటికి నా ఫోటోకి దండపడి ఉండేది. ఒరే మనవడా, మీ అమ్మమ్మ ఆవేశపడిందంటే ఆవిడికి నా మీద ప్రేమ ఎక్కువవుతోందిరా. కొద్ది రోజుల్లోనే ఈ కథకి ముగింపు దొరుకుతుంది. ఏటత్తయ్య గురు? ఇందాక చీకట్లో ఎవరితో మాట్లాడారో తెలుసా? తెలుసండి. అంటే తెలిసే నాతో మాట్లాడావా? మీతో కాదండి, మా ఆవిడతో మాట్లాడాను కదేటి. మీ ఆవిడ? అవునత్తయ్య గురు, రాత్రి నా పెళ్ళం వలిగి ఇంటి బయటికి వెళ్ళిపోనది. దాన్ని బతివులాడుకుందామని వెళ్ళినాను. బయటంతా చీకటిగా ఉండేసరికి దాంతో మాట్లాడుతున్నాను అనుకుని మీతో మాట్లాడుంటానేమో. క్షమించండి అత్తయ్య గారు, మీ బిడ్డలంటుండే. సరే ఇంకెవరితోనో మాట్లాడారనుకుని టెన్షన్ పడ్డాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.